ప్రొద్దుటూరులో కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన లక్ష్మి మృతదేహానికి అంత్యక్రియలు ఇవాళ జరగబోతున్నాయి. డబ్బులు ఇవ్వలేదనే కారణంగా తల్లిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు కొడుకు యశ్వంత్. 4 ఏళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసి జాబ్ కోసం హైదరాబాద్లో ట్రై చేస్తూ ఉన్నాడు. నిన్న ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే తల్లిని దారుణంగా హత్య చేశాడు. యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేదంటూ బంధువులు అంటున్నారు. తల్లిని హత్య చేసిన తర్వాత గదిలోకి వెళ్లి దేవుడి పాటలు వింటూ కూర్చున్నాడు. యశ్వంత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అతని మానసిక స్థితిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ కడప నుండి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రసన్న, కడప జిల్లా పొద్దుటూరులో దారుణ హత్యకు గురైనటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు లక్ష్మికి సంబంధించి కూడా అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే మాత్రం నిన్న సాయంత్రం ఏదైతే ఉందో హత్య తర్వాత మాత్రం పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ పోస్ట్ మార్టం లో మాత్రం దారుణ హత్యకు గురైనట్లు కూడా ఎవరైతే వైద్యులు ప్రాథమిక నివేదిక అయితే అందించడం తెలుస్తుంది. అయితే ఈ హత్య గల కారణాలపై మాత్రం పోలీసులు ఇప్పటికే లోతైన విచారణ చేపట్టారు. ఎవరైతే కుమారుడు ఉన్నాడో యశ్వంత్, తను కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. హైదరాబాద్ లో ఉంటూ ఒకవైపు ఉద్యోగాన్వేషణ, మరోవైపు సినిమాల్లో ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ కొంతకాలంగా హైదరాబాద్ ఉన్నటువంటి యశ్వంత్ మాత్రం నిన్న ఉదయం సడన్ గా హైదరాబాద్ నుంచి రావడంతో మాత్రం తల్లి ఒకసారిగా ప్రశ్నించింది. హైదరాబాద్ ఉంటూ చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించిన నేపథ్యంలో ఆ తల్లికి యశ్వంత్ కు వాగ్వాదం చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ తల్లిపై ఒకసారిగా దాడికి ప్రయత్నించాడు. అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ విజయభాస్కర్ రెడ్డి మాత్రం తన ఒక ప్రత్యేక గదిలో ఉంచి ఆ గదికి లాక్ పెట్టి గడియ పెట్టి మరి ఆ తల్లిపై దారుణ హత్యకైతే ఒడిగట్టి మాత్రం చుట్టుపక్కల కలివేసింది. అయితే తల్లిపై అంత విచక్షణారహితంగా కత్తితో గొంతు కోసి తన తర్వాత మృతదేహాన్ని తీసుకొని వచ్చి బయట పడేస్తున్న నేపథ్యంలో మాత్రం ఆమె కేకలు వేయడం, చుట్టుపక్కల వారు స్పందించి అతను అడ్డుకునే ప్రయత్నం చేసేటప్పటికీ కూడా ఎవరైతే ఉన్నారో యశ్వంత్ మాత్రం తను ఒక గదిలోకి వెళ్లి ఆ గడియ పెట్టుకుని కూడా తను తల్లిని హత్య చేసిన తర్వాత గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఆ దేవుని పాటలు వింటూ కూడా నన్ను దేవుడు పిలిచాడు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నానంటూ కూడా దేవుని పాటలు వింటూ ఉన్న నేపథ్యం మాత్రం కొంత ఆశ్చర్యానికి గురి చేసి చెప్పవచ్చు. ఎందుకంటే కూడా తను బీటెక్ పూర్తి చేశాడు. బీటెక్ చదివి దాదాపు 4 ఏళ్లు ఖాళీగా ఉంటూ ఆ జులైగా తిరుగుతున్నట్టు కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం తన మానసిక స్థితిపై మాత్రం కొంత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన మానసిక స్థితికి కొంతకాలంగా సరిగలేనట్టు కూడా ఇప్పటికే సమీప బంధువులు కూడా మనకు చెప్తున్న విషయం చూస్తున్నాం. ఎందుకంటే తను సరిగా లేదు, మొదటి నుంచి కూడా కేవలం డబ్బుల కోసం మాత్రమే ఇంటికి వచ్చేవాడు, డబ్బుల కోసం ఆ తల్లిదండ్రులను దూషిస్తూ తిట్టు కొడుతూ చేసేవాడు అంటూ కూడా తను చెప్తున్నారు. అయితే ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా తల్లిదండ్రులతో వాగ్వాదం దిగడం, గొడవ పడడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం. సో ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పుడైతే పోలీసులు మాత్రం ఆ యశ్వంత్ మానసిక స్థితి ఎలాగుంది, ఆ పోలీసు విచారణలో తను ఎలాంటి విషయాలు చెప్పడం లేదు, కేవలం సైలెంట్ గా ఉంటూ తను ఎలాంటి రెస్పాండ్ లేదనేది కూడా ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రసన్న. రైట్ శివ.